హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మానవ శరీరంలో ఉన్న ఎముకల గురించి క్విజ్ వీడియో అయితే చూద్దాము. వాటిల్లో మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సాధారణంగా మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఆప్షన్ ఏ 203, ఆప్షన్ బి 300, ఆప్షన్ సి 206, ఆప్షన్ డి 180. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 206. నౌ లెట్స్ సీ ద సెకండ్ క్వశ్చన్. ఎముకలు బలంగా ఉండడానికి అత్యంత ప్రధానమైన మూలకం ఏది? ఆప్షన్ ఏ ఇనుము, ఆప్షన్ బి రాగి, ఆప్షన్ సి కాల్షియం, ఆప్షన్ డి ఇత్తడి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కాల్షియం. కాల్షియం అనేది ఎముకలు బలంగా ఉండడానికి ముఖ్యమైన మూలకం. లెట్స్ సి థర్డ్ క్వశ్చన్. కాల్షియం శరీరం గ్రహించాలి అంటే ఏ విటమిన్ చాలా ముఖ్యం? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ డి, ఆప్షన్ సి విటమిన్ ఈ, ఆప్షన్ డి విటమిన్ సి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విటమిన్ డి. విటమిన్ డి అనేది సన్ రైజ్ ద్వారా మనకు మోస్ట్లీ ఎక్కువగా వస్తుంది. లెట్స్ సి ఫోర్త్ క్వశ్చన్. మానవ శరీరంలో ఉన్న ప్రక్కటెముకల జతల సంఖ్య ఎంత? అంటే రిబ్స్ యొక్క సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 9, 10, 24, 12. మొత్తం అయితే 12 జతలు ఉంటాయి. ఇవి 12 జతలు అంటే మొత్తం 24 బోన్స్ అయితే ఉంటాయి. లెట్స్ సి ఫిఫ్త్ వన్. మానవుని పాదంలో ఎముకల సంఖ్య ఎంత? అంటే మానవం యొక్క పాదంలో ఎన్ని బోన్స్ ఉంటాయి? ఆప్షన్ ఏ 11, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 36, ఆప్షన్ డి 26. మొత్తం వచ్చి 26 అయితే ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 26. లెట్స్ సి సిక్స్త్ క్వశ్చన్. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ చెవిలో, ఆప్షన్ బి గుండె, ఆప్షన్ సి నాలుక, ఆప్షన్ డి ముక్కు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ చెవిలో. చెవిలో అయితే చిన్న ఎముక ఉంది. లెట్స్ సి సెవెంత్ క్వశ్చన్. మానవుని చేతిలో ఎముకల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 30, ఆప్షన్ సి 27, ఆప్షన్ డి 37. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 27, ఆప్షన్ సి. లెట్స్ సి ఎయిత్ క్వశ్చన్. మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది? ఆప్షన్ ఏ హ్యూమరస్, ఆప్షన్ బి ఫీమర్, ఆప్షన్ సి ఆల్నా, ఆప్షన్ డి రేడియస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫీమర్. ఫీమర్ అనేది అతిపెద్ద ఎముక మానవ శరీరము. లెట్స్ సి నైన్త్ క్వశ్చన్. వెన్నుముక ప్రధానంగా ఏ భాగాన్ని రక్షిస్తుంది? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి ఊపిరితిత్తులు, ఆప్షన్ సి స్పైనల్ కార్డ్, ఆప్షన్ డి కిడ్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్పైనల్ కార్డ్. వెన్నుముక అనేది స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. లెట్స్ సీ ద 10th క్వశ్చన్. మానవ మెడ భాగంలో ఎముకల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 18. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 7. మానవుని మెడలో అయితే మనకు 7 ఎముకలు ఉంటాయి.
లెట్స్ సీ ద 11th క్వశ్చన్. ఎముకలను ఎముకలతో కలిపే కణజాలాలను ఏమంటారు? ఆప్షన్ ఏ లిగమెంట్, ఆప్షన్ బి టెండాన్, ఆప్షన్ సి కార్టిలేజ్, ఆప్షన్ డి బోన్ మ్యారో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లిగమెంట్. ఇది ఎముకలను ఎముకలతో కలుపుతుంది. లిగమెంట్ అనేది ఎముకలను ఎముకలతో కలిపి ఉంచుతుంది. లెట్స్ సీ ద 12th క్వశ్చన్. లెట్స్ గో టు 12th క్వశ్చన్. ఎముకల గురించి అధ్యయనం చేసే ఏమంటారు? ఆప్షన్ ఏ బయాలజీ, ఆప్షన్ బి న్యూరాలజీ, ఆప్షన్ సి ఆస్ట్రియాలజీ, ఆప్షన్ డి సైకాలజీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆస్ట్రియాలజీ. ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్ట్రియాలజీ అంటారు. ఇప్పటి వరకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లెట్స్ గో టు 13th క్వశ్చన్. మానవుని చేతిలో ప్రధాన ఎముకలు ఏవి? స్టెప్స్ పటెల్లా, ఆప్షన్ బి రేడియస్ పటెల్లా, స్కాపులా రేడియస్ ఆల్నా, ఆప్షన్ స్కాపులా క్లావికల్, ఫీమర్ టిబియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రేడియస్ ఆల్నా. ఇవి మానవుని చేతిలో అయితే రెండు కలిసి ఉంటాయి. లెట్ us see the 14th క్వశ్చన్. లెట్స్ గో టు 14th క్వశ్చన్. ఛాతీ భాగంలో పక్కటెముకల మధ్య ఉండే ఎముక పేరు ఏమిటి? అంటే రిబ్స్ మధ్యలో మిడిల్లో రిబ్స్కి ఒక బోన్ అయితే ఉంటుంది. అది ఆప్షన్ ఏ కాలి ఎముక, ఆప్షన్ బి చేతి ఎముక స్టెర్నమ్, ఆప్షన్ సి మెడ ఎముక, ఆప్షన్ డి భుజం ఎముక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఛాతీ ఎముక. దాన్ని స్టెర్నమ్ అంటారు. స్టెర్నమ్ అనేది రిబ్స్ మధ్యలో అయితే ఉంటుంది బోన్ లాగా. లెట్స్ సీ దట్ 15th క్వశ్చన్. పటెల్లా ఎముకను సాధారణంగా ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ మోకాలి చిప్ప, ఆప్షన్ బి తల ఎముక, ఆప్షన్ సి మెడ ఎముక, ఆప్షన్ డి ఛాతీ ఎముక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మోకాలి చిప్ప. ఇదైతే మోకాలి చిప్పలోనే ఉంటుంది కాబట్టి దీన్ని మోకాలి చిప్ప ఎముక అని కూడా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్లా కాదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎలాంటి క్వశ్చన్స్ కావాలి, దీంట్లో ఏమన్నా మీకు అర్థం కాలేదా, నేనేమన్నా మిస్టేక్గా చెప్పానా అనేది కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.